ప్రతిరోజు కోట్ల మంది చూస్తున్న సోషల్ మీడియా ద్వారా మీ వ్యాపారం రియల్ ఎస్టేట్స్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా ప్రమోట్ చేయబడి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి. ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ చేయండి. చాలామంది మెసేజ్లు పెడుతున్నారు, అయ్యా మిస్టర్ బిగ్ బాబు గారు, మిస్టర్ బిగ్ బాబు గారు మీరు దీని గురించి మాట్లాడాలి. దేని గురించి మాట్లాడాలి అంటే రీసెంట్గా తమిళనాడులో హిందూ మతం గురించి చాలా దారుణంగా మాట్లాడారు కదా ఉదయనిధి స్టాలిన్ గారు. అసలు ఎందుకు మాట్లాడారు, మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు అంటూ మాకు చాలామంది మెసేజ్లు పెట్టారు. దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడుతున్నానండి, చాలా జాగ్రత్తగా వినాలి. ఉదయనిధి స్టాలిన్ అనే ఒక వ్యక్తి హిందూ ధర్మాన్ని నిర్మూలించాలి. ఎందుకు నిర్మూలించాలి? కులాల పేరుతో మనుషుల్ని విడగొట్టిందంట హిందూ మతం. సనాతన ధర్మం దళితుల్ని, మాలా మాదిగల్ని ఊరు బయట పెట్టిందంట. వాళ్ళని ఊరు బయట పెట్టిన హిందూ మతం అంతమవ్వాలి. సనాతన ధర్మం అనేది ఉండకూడదు. ఎందుకంటే మనిషిని మనిషిలాగా చూడనటువంటి ధర్మం మనకొద్దు అంటూ ఆ ఉదయనిధి స్టాలిన్ అసెంబ్లీలో మాట్లాడారండి. అంతకుముందు కూడా వాళ్ళ తాతగారు కూడాను చాలా ఘోరంగా మాట్లాడారనమాట. వాళ్ళు ఏమంటారంటే తమిళనాడు వాళ్ళు, ఒక మనిషిని జంతువు కంటే హీనంగా ఊరి బయట పెట్టినటువంటి మతం మనకు అవసరం లేదు. హిందూ ధర్మం అనేది మాకొద్దు, సనాతన ధర్మం అనేది మాకొద్దు. మనుషుల్ని కులాల పేరున విడగొట్టి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసినటువంటి హిందూ సనాతన ధర్మం మాకొద్దు అంటూ తమిళనాడు వాళ్ళు 100 సంవత్సరాలుగా మాట్లాడుతున్నారండి. తమిళనాడు వాళ్ళు ప్రజలంతా కూడాను చాలా మటుకి వాళ్ళు కులానికి వ్యతిరేకంగా ఉంటారనమాట. వాళ్ళ భావన ఏంటంటే మేము పెరియార్ శిష్యులము. పెరియార్ అంటే నాస్తికుడు అనమాట. వాళ్ళు ఎప్పటి నుంచో తమిళనాడు ప్రజలు అలాగే ఉంటారండి. దానికి ఉదయనిధి స్టాలిన్ అనే ఒక వ్యక్తి, ముఖ్యమంత్రి కొడుకు, ఏమన్నాడు, సనాతన ధర్మం అనేది వైరస్ లాంటిది, దాన్ని తీసేయాలి, సమాజానికి మంచిది కాదు, సనాతన ధర్మం అనేది మంచిది కాదు అంటూ ఘోరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే మరి పవన్ కళ్యాణ్ గారు ఇంత పెద్ద ఘోరమైన మాట అన్న తర్వాత మరి దాని గురించి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారితో ఏమన్నా చర్చిస్తారా అంటూ చాలామంది కామెంట్లు పెడుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు దీని గురించి స్పందిస్తారా? మరి నరేంద్ర మోడీ గారికి ఉదయనిధి స్టాలిన్ గురించి ఏమైనా చెప్తారా? ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ హిందూ ధర్మం గురించి అంత ఘోరంగా మాట్లాడితే ముఖ్యమంత్రి విజయ్ జోసెఫ్ గారు చప్పట్లు కొట్టారు. అంటే విజయ్ జోసెఫ్ గారు కూడా దానికి ఎంకరేజ్ చేశారంట. అవును నిజమే, సనాతన ధర్మం అనేది ఎరాడికేట్ చేయాలన్నట్టుగా ఈ విజయ్ జోసెఫ్ చప్పట్లు కొట్టాడు ఆ మాట వినగానే. ఏమండి మరి ఈ దీనిపైన మరి పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెడతారా, చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రెస్ మీట్ పెడతారంటే ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట మాట్లాడాలి దాని గురించి. మరి దీని గురించి మీరు కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అసలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఇంత పెద్ద మాట అన్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక ధర్నా చేస్తారా దీని గురించి? మరి నరేంద్ర మోడీ గారు కంప్లైంట్ చేస్తారా? మరి నిరాహార దీక్ష చేస్తారా పవన్ కళ్యాణ్ గారు దీని గురించి? మరి క్షమాపణ చెప్పిస్తారా పవన్ కళ్యాణ్ గారు? మరి తమిళనాడు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ధర్నా చేస్తారా అనేది మనం వేచి చూడాలి.